దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 63వ కీర్తన. చాలా కొద్దిసేపే నేను మాట్లాడతాను. 7, 8 వచనాలు నేనే చదువుతున్నాను, చిత్తగించండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవానికి వందనాలు. ఈ సమయమున మీ దీనదాసుని నోటికి నీ మాటలు అందించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలనాడు పాత నిబంధన కాలములు ఇశ్రాయేలీయుల అరణ్యయాత్ర కాలంలో ఒక గాడిద చేత మీరు మాట్లాడించినారు. ప్రకృతికే విరుద్ధమైన విపరీత సంఘటననైనా ఆనాడు ఆ గాడిద చేత మాట్లాడించినట్లు ఈనాడు ఈ నీ అయోగ్య దాసుని చేత మాట్లాడించి మాతో మాట్లాడి మేము నడుచుకోవలసిన మార్గం మాకు బహుస్పష్టంగా చూపించమని, మమ్మల్నందరినీ మీ శిలువ రక్తము చేత బాగుగా కడిగి శుద్ధీకరించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించి మండించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దావీదు భక్తుడు ప్రతి విషయములోనూ మనకు మాదిరి పురుషుడు, ఒక్క విషయంలో తప్ప. ఒక్క ల్యాప్స్ జరిగింది ఆయన జీవితంలో. అది కూడా అనేక మందికి ఒక హెచ్చరిక, ఒక పాఠం నేర్పింది. అజాగ్రత్తగా ఉంటే ఎంత భక్తుడైనా పడిపోతాడు, ఎంత బలవంతుడైనా ఒక తప్పు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరిక దావీదు యొక్క ఆ పొరపాటులో నుండి కోట్ల మంది పొందారు, హెచ్చరిక పొందారు. దావీదు పడిపోవడాన్ని చూసి జాగ్రత్త పడి కొన్ని కోట్ల మంది భక్తులు నిలబడడం నేర్చుకున్నారు. ఆ రకంగా దావీదు ఆ ఒక విషయంలో మనకు హెచ్చరికగా నిలిచాడు. మిగతా అన్ని విషయాల్లో భక్తి, విశ్వాసము, ఆత్మీయ జీవితము, ప్రతి విషయంలో దావీదు మనకు మాదిరి పురుషుడు, అన్ ఎగ్జాంపులరీ సెయింట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్, ద ఎగ్జాంపుల్ హీ సెటప్. ఇక్కడ చెబుతున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎలా వెంబడించుచున్నదో అభివర్ణిస్తున్నాడు. నా ప్రాణము నిన్ను వెంబడించుచున్నది. ఆ వెంబడించడం ఎటువంటి విధానములో వెంబడిస్తుందో అభివర్ణన ఇక్కడ చెబుతున్నాడు. అనగా అర్థం ఏంటంటే, అంటి వెంబడించుట అనే ప్రక్రియ, అనుభవం ఇక్కడ చెబుతున్నాడు కనుక ఇంకో రకమైన వెంబడించడం కూడా ఉందన్నమాట. యేసు ప్రభువును ఈనాడు అనేక మంది వెంబడిస్తున్నారు. యేసు ప్రభువును ఒకరా ఇద్దరా వెంబడించేవాళ్ళు అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. లక్షల మంది, కోట్ల మంది యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, వెదకుచున్నారు, విశ్వసిస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో, మీరు సూచనలను చూచుట వలన కాదు, రొట్టెను భుజించుట వలనే నన్ను వెదుకుచున్నారు అన్నాడు. వాళ్ళందరూ యేసును వెదుకుచున్న వారు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యేసు తనను నమ్మిన యూదులతో ఇలాగూ మాట్లాడాడు. తనను నమ్మిన యూదులు యేసు ప్రభువును నమ్మారు, యేసును వెంబడించారు. అలాగే యేసును నమ్ముచూ కూడా
అనేక మంది ఆయన మాటలను అంగీకరించలేని వారు ఉన్నారు. అందరూ వెంబడిస్తూనే ఉన్నారు. శిష్యులుగా లెక్కించబడ్డారు. యోహాను సువార్త 6:60 మనం చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. 66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూను ఆయనను ఏం చేయలేదు, వెంబడించలేదు. అంటే అప్పటిదాకా ఏం చేశారన్నమాట, వెంబడించారు. నేను జీవాహారమును, నన్ను తినండి, నన్ను తినకపోతే మీరు బ్రతకలేరు, నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు అని చెబితేనట అప్పటి నుండి వాళ్ళు వెంబడించలేదు. అంటే ఆ మాట చెప్పక ముందు వరకు ఏం చేస్తున్నట్టు, వెంబడించుచున్నవారు, నమ్ముచున్నవారు, శిష్యులను పిలిపించుకున్నవారు ఉన్నారు. అందరూ యేసుని వెంబడిస్తున్నారు. కానీ దావీదు స్పెషల్గా వెంబడిస్తున్నాడు. నిన్ను అంటి వెంబడించుచున్నాను. యేసుని వెంబడించుటలో అంతస్తులున్నవి, యేసును విశ్వసించుటలో అంతస్తులున్నవి. నేను కూడా యేసుని వెంబడిస్తున్నానని ఇవాళ నీవు మురిసిపోవచ్చు, సంబరపడవచ్చు. నేను యేసయ్య బిడ్డనే, నేను క్రైస్తవుణ్ణే, నేను క్రైస్తవురాలనే అని నీవు అనుకోవచ్చు. కానీ నీవు యేసును ఏ రీతిగా వెంబడిస్తున్నావు? దగ్గరగా వెంబడిస్తున్నావా, దూరంగా వెంబడిస్తున్నావా? సమ్ పీపుల్ హ్యావ్ దిస్ రాటన్ నేచర్ ఆఫ్ మెయింటైనింగ్ డిస్టెన్స్. సమ్ పీపుల్ కెన్ నెవర్ బీ రియల్ ఫ్రెండ్స్ టు ఎనీబడి. కొంతమందికి పనికి మాలిన చండాలపు గుణం ఉంటుంది. ఎవరికి ఖచ్చితమైన స్నేహితులుగా వాళ్ళు ఎప్పటికి ఉండలేదు. దే విల్ నెవర్ బి రియల్ ఫ్రెండ్స్ బికాస్ దే ఆర్ క్లోజ్డ్ మైండెడ్ ఈవెన్ టు గాడ్. దేవునికి కూడా క్లోజ్డ్ మైండ్. అంటి ముట్టనట్టు ఉండాలి, మొత్తం కలిసిపోకూడదు. సాటి విశ్వాసితో అలాగే మిళితమైనట్టు మళ్ళీ కలిసిపోనట్టు దేవునితో కూడా సమాజములో ఉన్నారు. కానీ దగ్గరగా అంటి వెంబడించే అనుభవం లేదు. వెరీ సాడ్ ప్యాథటిక్ సిచ్యువేషన్. దేవుని సమాజంలో దేవుణ్ణి ఇంకా అంటకుండా ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మత్తయి సువార్త 26:58 మీరు చూస్తే పేతురు అనుభవం ఇక్కడ మనకు కనబడుతుంది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకును ఆయనను దూరము నుండి వెంబడించుచు. ఎవరిని వెంబడించాడు చెప్పండి? ఆయనను వెంబడించి, అనగా ఎవరిని? యేసును వెంబడించి. యేసునే వెంబడిస్తున్నాడు, కానీ దూరము నుండి వెంబడిస్తున్నాడు. ఏం పేతురు, ఈ దారి వెళుతున్నావు అంటే, ఇక్కడ నా ప్రభువు నడిచాడండి, నా ప్రభువు నడిచాడు కనుక ఈ దారి నడుస్తున్నాను, నా ప్రభువు నా ముందు వెళుతున్నాడు కనుక నేను వెనక వెళుతున్నాను. అవునా? మరి ప్రభువేడి అంటే మైలు దూరం ఉన్నాడు. ఏడి కనబడే ప్రభు ఉన్నాడులే. ఆయన నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఫర్లాంగ్ దూరంలో, మైల్ దూరంలో నేను నడుస్తాను. పేతురు వెంబడిస్తున్నాడు, కానీ దూరమును వెంబడిస్తున్నాడు. దావీదు వెంబడిస్తున్నాడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ప్రియులారా, ఈ దినం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచమని దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు. ఆయన దాసునిగా, ఆయన మోసుకు తిరుగుతున్న ఒక ఈనాటి గాడిద పిల్లగా నేను నోరు తెరిచానంతే. యేసు శిష్యులలో పేతురుకు ఇంకొక కాంట్రాస్ట్ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు. ఆనుకొనుచు, యేసు రొమ్మున ఆనుకొనుచు వచ్చిన యోహాను ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయములో దయచేసి యోహాను సువార్త 13
23 చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచు ఉండెను. అది కంటిన్యూవల్ ప్రాసెస్ అన్నమాట. యేసు రొమ్మున ఆనుకొనేను కాదు, ఒకసారి ఒక అకేషన్లో ఆనుకోవడం కాదు, ఆనుకొనుచు వచ్చాను. ఆయనకి ఎప్పుడు అది అలవాటు. యేసయ్య కనపడితే దూరం ఉండలేడు, దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఛాతి మీద తలవాలుస్తాడు. యేసు రొమ్మున ఆనుకున్నవాడు యోహాను, దూరము నుండి వెంబడిస్తున్న వాళ్ళు మిగతా శిష్యులు. ఈ రొమ్మున ఆనుకోవడం చాలా అవసరం. దావీదు కూడా యేసయ్య రొమ్మున ఆనుకున్నాడు, యెహోవా దేవుని రొమ్మున ఆనుకున్నాడు. ఎందుకు ముఖ్యమో తెలుసా? ఒక విషయం చెబుతున్నాను ఇవాళ, ప్రభు మీకు చెప్పమన్నాడు. యేసు కూడా తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకున్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూస్తే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచెను. దేవుని కుమారుడు ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడు? తండ్రి యొక్క వక్షస్థలములో ఉన్నాడు. తండ్రి వక్షస్థలములో యేసు ఉండి 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 లోకానికి వచ్చాడు. యేసయ్య వక్షస్థలములో యోహాను ఉన్నాడు. ఆ గొలుసులో మనం ఉండాలి. తండ్రి వక్షస్థలమున యేసు ఉన్నందుకు ఏం జరిగిందంటే, అసలు వక్షస్థలం ఎందుకు ముఖ్యము అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ గుండెకాయ ఉంటుంది. ఇక్కడ జీవితంలో అతి ముఖ్యమైన సంగతులన్నీ ఇక్కడ ఉంటాయి. మన ఆశలు, మన కోరికలు, మన అనుబంధాలు ఇక్కడ ఉంటాయి. పుట్టిన కొత్తలో పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒడిలో పడుకుంటాం. ఆయన సేవకు పిలిచినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. అది కూడా మనకు అనుభవం ఉండాలి. మరియ యేసు పాదాల దగ్గర కూర్చున్నది. యేసు ప్రభువు వారి పాదాల దగ్గర కూడా మనం ఉండాలి. ఆయన ఒడిలో ఉండాలి. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకుంటానన్నాడు. యేసయ్య చంకగా ఎత్తుకో ప్రభు అని. కానీ ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు యేసయ్య గుండెకాయ దగ్గర మన చెవి పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అనుకుంటే ఏం తెలుస్తుంది తెలుసా? కాళ్ళకాడు ఉన్నోడికి వినపడదండి, ఇక్కడ తల పెడితే వినపడుతుంది. గుండె చప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అని ఇక్కడ వినపడుతుంది. తండ్రి అయిన దేవుని వక్షస్థలమున ఉన్నటువంటి కుమారునికి తండ్రి అయిన దేవుని సంకల్పాలు తెలుసు, ఆలోచనలు తెలుసు, ప్రణాళికలు తెలుసు. యేసయ్య వక్షస్థలంలో మనం ఆనుకుంటే ఈ భూమి మీద ఈ తరములో ఆయనకున్నటువంటి ప్రణాళిక మనకు తెలుస్తుంది. చాలామంది ఆయన గుండె దగ్గర తలకాయ పెట్టరు, దూరం వెంబడిస్తున్నాం. మేము క్రిస్టియన్సే, కానీ ఈ తరములో ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. మన ఊర్లో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇవాళ ఏం చేస్తున్నాడో తెలియదు. ఏదో గుంపులో మనం వెళ్ళిపోతున్నాం. యేసు ప్రభువు వారు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఒక చిన్న బిడ్డ ఎవరు వచ్చినా ఛాతి మీద తలబెట్టారు అనుకోండి, ఇక మరొకరికి ఇక్కడ చోటు ఉండదు. వీళ్ళు వెళ్ళిపోతే ఇంకోటి తలబెట్టవచ్చు. నేను చిన్నవాడిని, మనిషిని. కానీ యేసు అనంతుడు సుమా. కొన్ని కోట్ల మంది ఒక్కసారి ఆయన రొమ్ము మీద తలబెట్టడానికి అవకాశం ఉంది. ఎన్ని కోట్ల మంది అయినా అనంతుడు ఆయన. ఎన్ని కోట్ల మంది అయినా ఆయన గుండె చప్పుడు వినొచ్చు. అటువంటి క్లోజ్ ఫాలోయింగ్
దావీదు జీవితంలో ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నాడు గనుక దావీదుకి ఇంకొక వరము కలిగింది, ఒక వరము కలిగింది. దేవుని సంకల్పమును అనుసరించి తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 37వ వచనం, 36, 37 వచనాలలో దావీదు దేవుని సంకల్పము చొప్పున ఎలాగ చేయగలిగాడు? దేవుని సంకల్పము చొప్పున సేవ, దేవుని అంటి వెంబడించాడు కాబట్టి అసలు దేవుడు ఏం చేస్తున్నాడన్న సంగతి అర్థమైంది. ఇవాళ చాలామంది యేసు రొమ్మున తల వాల్చకుండానే సేవ చేస్తున్నారు, యేసు రొమ్మున తల వాల్చకుండానే ప్రసంగాలు చేస్తున్నారు, యేసు రొమ్మున తల వాల్చకుండానే సంస్థలు స్థాపించేస్తున్నారు. అంత ఎంప్టీ సౌండ్స్, వితౌట్ అనాయింటింగ్, వితౌట్ రెవల్యూషన్, వితౌట్ ద ఫైర్. అగ్ని లేనటువంటి, జీవము లేనటువంటి, ప్రాణము లేనటువంటి మృత శరీరము లాంటి పరిచర్యలు ఎన్నో ఉన్నాయి. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. లెనార్డ్ రావెన్హిల్ గారు అంటారు, అభిషేకం అనగా ఏమి? వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, వీ కెనాట్ డిఫైన్ ఇట్. నిర్వచించలేం. అభిషేకం అంటే ఏం చెప్తావా, ఎలా చెప్తావు? ఏమోనండి, తెలీదు. కానీ అభిషేకం ఒకని మీద ఉన్నదో లేదో చెప్పొచ్చు అన్నాడు. మరి ఏముంది, అది ఏంటో తెలియనప్పుడు ఉందో లేదో ఎలా చెప్తావు? అభిషేకం అంటే నిర్వచనమే నీకు తెలియదు కదా, అభిషేకం ఉన్నదో లేదో ఎలా చెప్తావంటే లెనార్డ్ రావెన్హిల్ గారు అంటాడు, ప్రాణముతో పోల్చదగినది అభిషేకం. ప్రాణము అంటే ఏంటో ఎవడైనా చెప్పగలడా? ప్రాణము అంటే నిర్వచించండి, ఎలా ఉంటుంది? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా, ఏ రంగు, ఏ రుచి? ఎవడు చెప్తాడు? లైఫ్ అంటే ఏంటి? ప్రాణం అనగా ఏంటో చెప్పలేం, కానీ ఒక మనిషిలో ప్రాణం ఉన్నదో లేదో చెప్పగలం. వాడు కదలకుండా మెదలకుండా ఉన్నాడు, శవం. అది ఊపిరి లేదు, నాడి లేదు, శవం. ఏం లేదు? ప్రాణం లేదు. అంటే ప్రాణం లేదంటే ఏం లేదు అంటే వాడిని చైతన్యముతో నింపి కదిలించి ఆడించి పాడించి నడిపించి పనులు చేయించిన ఏదో ఒక అతీత శక్తి, అగోచర శక్తి మనకు తెలియదు. అది ఏదో ఒకటి ఉండింది, అప్పుడు వాడు కదిలాడు, మెదిలాడు, మాట్లాడి పనులు చేశాడు. అదేంటో వెళ్ళిపోయింది, కట్టెలాగా బిగు తీసుకుపోయాడు. ఏం వెళ్ళిపోయిందో తెలియదు, కానీ ఏంటో వెళ్ళిపోయిందని తెలుసు. ఏమున్నదో తెలియదు, కానీ ఏదో ఉందని తెలుసు. అది ప్రాణం. ప్రాణము అనేది ఏంటో తెలియదు, కానీ అది ఉందో లేదో చెప్పగలం. ఆత్మాభిషేకం అటువంటిది అన్నాడు లెనార్డ్ రావెన్హిల్ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బుక్ అందరూ చదవాలి. నేను 1001 చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చదవాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ బుక్, వెరీ స్మాల్ బుక్, బట్ ఇట్స్ ఎ బంప్షెల్. ఆ పుస్తకం మీరు యథార్థంగా కళ్ళు తెరిచి చదివితే మళ్ళీ మీ ఆత్మీయ జీవితం ఇదివరకు ఉన్నట్లు ఉండదు. ఇట్ ఈస్ మై ఛాలెంజ్ అండ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్. దేవుని బిడ్డలారా, ఎందుకు అభిషేకము లేదు? ఏదో మనం రాసుకొచ్చి ఎక్కడో నేర్చుకొచ్చి ఏదో కష్టపడి తిప్పలు పడి ప్రసంగాలు చేసినందుకు దేవుని పని జరగదు. అసలు మనం చెప్పే మాటలలో, ప్రసంగంలో, పనుల్లో దేవుని జీవము ప్రవహించాలంటే ఈ తరములో, ఈ స్థలములో దేవుడు చేస్తున్న పనిని అనుసరించి నీ మాటలు, నీ బ్రతుకు ఉండాలి. అనుసరించాలంటే నీకు వేరే మార్గం లేదు. యోహానులాగా వెళ్ళి యేసయ్య రొమ్మున అతుక్కుపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మెనీ పీపుల్ డోంట్ వాంట్ టు బి అటాచ్డ్. సో మెనీ పీపుల్ ఆర్ డిటాచ్డ్. నేను చెప్తున్నా, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ పర్సన్ హూ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ అ డిటాచ్డ్ పర్సన్.
చాలామంది ఉంటారు అట్లా. నేను అందరినీ ప్రేమిస్తాను, దేశము లోకం మొత్తాన్ని ప్రేమిస్తాను. కానీ కొంతమందిని చూడగానే తెలుసు, దిస్ ఫెలో ఇస్ నాట్ మై పర్సన్. విత్ డిటాచ్డ్. వాడు నా ముందే ఉంటాడు, నా చుట్టే ఉంటాడు, వందనాలు అంటాడు, చేస్తాడు, అన్ని పరిచర్యలు చేస్తాడు, సేవలు చేస్తాడు, కానీ వాడి మైండ్ నా ముందు ఓపెన్ కాదు. హీ ఈజ్ డిటాచ్డ్. నేను కూడా డిటాచ్డే. ఎంతవరకు ఉంటే అంతవరకే. ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా. గజం దూరం ఉంటాం, నీకు కంఫర్టబుల్ అయితే అక్కడే ఉండు. 4 గజాల దూరం కంఫర్టబుల్ అయితే అక్కడ ఉండు. యేసు ప్రభు ఎవరిని కూడా బలవంతాన బర్రమని లాక్కొచ్చి పక్కటంకులు ఇరిగేటట్టు కావలించుకోడు. ఆయన అంత అవసరం ఆయనకు లేదు. యేసు దగ్గరికి రావాల్సిన అవసరం యోహానుకుంది. ఏరా ఇంతమంది ఉన్నారు, గాడిదల్లాగా మేపుతున్నాను, ఒక్కడు రాడేంట్రా కావలించుకోవడానికి, బడుద్దా రండి రండర్రా అని అనలేదు ఆయన. యేసు రొమ్మును తలవాల్చాలనే ఆకలి దావీదుకు కలిగినట్లు, యోహాను కలిగినట్లు నీకు కలగాల. బట్ సమ్ పీపుల్ ఆర్ నాట్ ఆఫ్ దట్ టైప్. అన్నీ అందరికీ ఎందుకు చెబుతాం అండి? నా లోకం నాది, ఎందుకు మరీ దగ్గరికి వెళ్ళిపోతే అన్నీ తెలిసిపోవు, నా లోకం అంతా ఓపెన్ అయిపోతుంది అని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు లైఫ్లో ఏమి సాధించలేరు. నేను చెప్తున్నాను, ప్రజలను ఆకట్టుకోవాలంటే నీవు ముందు స్నేహశీలము కలిగి ఉండాలి. వేదాలలో దేవునికి ఉన్నటువంటి పేరు మిత్ర అనే దేవుడు ఒకడు ఉన్నాడు, తెలుసా మీకు? వేదాల్లో మిత్ర అనే దేవుడు ఉన్నాడు. బైబిల్లో యేసయ్య అంటాడు, నేను మిమ్మును స్నేహితులని పిలుచుచున్నాను, మీరు నాకు దాసులు కాదు స్నేహితులు. ఎందుకనగా దాసుడైతే తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. స్నేహితునికి అన్నీ చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మోషే దేవునితో మాట్లాడాడు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, మనుషునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దయచేసి నిర్గమకాండము 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, దేవునికి స్నేహం కావాలి. దేవునితో నీవు స్నేహం చేయాలి. గో ఇన్ టు అ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓపెన్ అప్ బిఫోర్ గాడ్. నీలోని మంచి చెడ్డ మొత్తం చెప్పుకోవాలి ఆయనకి. దేవుని దగ్గర దాపరిక ఉండకూడదు. అప్పుడు ఆయన కూడా ఓపెన్ అవుతాడు. అన్నీ చెప్పేస్తాను మీకు, ఇదిగో నేనేమి దాచుకోవట్లేదు, మీకు అన్నీ చెప్పేస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము చూడండి దయచేసి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మీదట మిమ్మును దాసులని పిలువక. ఎవరిని పిలుస్తున్నా? స్నేహితులు. 16వ అధ్యాయం 25 చూడండి, 25, 16, 25. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా. ఇంతకుముందు ఏంటంటే కాస్త ఉపమాన రీతిగా గూఢార్థంగా మాట్లాడి, ఇప్పుడు అవసరం లేదు బాబు, నేను ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు అసలు మొత్తం ఆయనకు అతుక్కుపోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మనుషులు మనం మాట్లాడుతూనే ఉంటాం, వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది, వాడు ఇక్కడ కనెక్ట్ కాడు. ఐఎమ్ టెలింగ్ యూ, మెనీ పీపుల్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ బీయింగ్ డిస్కనెక్టెడ్. డోంట్ బీ డిస్కనెక్టెడ్, బీ ఎ కనెక్టెడ్ క్రిస్టియన్. అది వాళ్ళ మీకు సందేశం. బీ కనెక్టెడ్ టు గాడ్, బీ కనెక్టెడ్ టు ద విజన్ ఆఫ్ గాడ్.
టు ద ప్లాన్ ఆఫ్ గాడ్, టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. బీ కనెక్టెడ్, బీ కనెక్టెడ్. చాలామంది దేవునికి డిస్కనెక్టెడ్, దేవుని సేవకునికి డిస్కనెక్టెడ్, దేవుని కార్యక్రమాలకు డిస్కనెక్టెడ్. ఇందాక ఒక మాట అన్నాను, ఏంటి మీరు ఏది అనౌన్స్ చేస్తే అవన్నీ మేము చేస్తూ ఉంటాం. ఏంటి మీరు ప్రకటించారు, మాకు వేరే పనులు లేవు. అదే డిస్కనెక్టింగ్ మైండ్ అంటే. దైవజనుడు చెప్పడమే మేము చేయడం అంతే. మళ్ళీ మధ్యలో ఒక అంగుళంలో 1000 వంతు తేడా రాకూడదు అన్నంత కనెక్ట్ అయిపోవాలి. ఒక విషయం అడుగుతున్నాను. ఒక సైన్యం ఉంది, ఒక దళం ఉంది, ఒక బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్లో ఉన్నాడు, ఆ కమాండర్కి డిస్కనెక్ట్ అయిపోతే సైన్యం ఏమైపోతుందండి? సైన్యం కాదు, ముందు వీడు టపా కట్టేస్తాడు. 2-3 సార్లు చూస్తాడు. కమాన్, ద బ్యాటిల్ ఈజ్ ఆన్, మార్చ్ అని అనగానే వాడు ఏంటి మార్చు, ఇది ఏప్రిల్, మార్చి ఏంటి మార్చు, ఎండ చూడు ఎట్లుందో, ఏప్రిల్లో పెట్టుకో, మార్చి ఏంటి రానన్నాడు అనుకో. ఎవర్రా ఈ మెంటల్ గాడు ఎక్కడి నుంచి వచ్చాడు సైన్యంలోకి? వాడిని తీసుకుని పాయింట్ బ్లాంక్ పెట్టి కాల్చిపారేస్తాడు అంతే. దాన్ని కోర్ట్ మార్షల్ అంటారు. దే విల్ కిల్ దెమ్. సైన్యంలో అట్లా తిరుగుబాటు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపొచ్చు, పారిపోతుంటే చంపొచ్చు. కేసు కూడా ఉండదు, ఇంటికి డెడ్ బాడీ పంపడమే. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, దహన సంస్కారము, ఖనన సంస్కారము. కానీ సైనికాధికారి మీద తిరగబడి మాట్లాడొద్దు, చేయలేపొద్దు, చాలా తప్పు. అంతకన్నా అధిక క్రమశిక్షణ దేవుని సైన్యం లోపల ఉండాలి. ప్రార్థనా గదిలో దేవుని రొమ్మున మీరు తల పెట్టగలిగితే తప్పకుండా భూమి మీద దైవజనుడికి కూడా మీరు దగ్గరగా ఉంటారు. దెర్ ఈజ్ నో అదర్ వే. ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. కోరహు మోషేకు డిటాచ్ అయ్యాడు, తర్వాత ఏమైపోయాడు? దేవునికి కూడా డిటాచ్ అయ్యాడు. యెహోషువ ఉన్నాడు, మోషేకి అటాచ్ అయ్యి ఉన్నాడు, తర్వాత దేవునికి కూడా. దెర్ ఈజ్ నో అదర్ వే. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ పౌలు అంటే నాకు ఇష్టం లేదు, ఇది సాధ్యమేనా? దేవుడు నాకు ఇష్టం కానీ పౌలు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ పాల్, ఐ లైక్ జీసస్ అంటే వీనికంటే పెద్ద ఎడ్డి ముఖం ఇంకోటి ఉండడు. ఏమిట్రా బాబు నీకు పౌలు ఎక్కడ? పౌలు లేకుండా యేసయ్య ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి స్టే కనెక్టెడ్ విత్ గాడ్, విత్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. దేవుడు చేయుచున్న కార్యక్రమములతోనూ కనెక్టెడ్గా ఉండాలి. ఇంకా ఎక్స్ట్రాలన్నీ మన కొద్దిగా. దేవుడు కావాలి, దేవుడు పంపిన దైవజనుడు కావాలి, దేవుడు చేస్తున్న కార్యక్రమం కావాలి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పాస్టర్ గారి ప్రవర్తన బాగోలేదు, ఆయన సరిగా ఉండడు అని చెప్పుకొని చాలామంది వెళ్ళిపోయారు. సరే, మనకి ఇబ్బంది లేదనుకోండి, అసలు మనం ముందు గుడే కట్టలేదు కనుక అందరూ వచ్చినా సరే కూర్చోబి ఇంకా ఎక్కువ టెంట్ వేయాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. పోయిన వాళ్ళు ఒక విధంగా మనకు హెల్పే చేశారు, కొంచెం పొదుపు కూడా అవుతుంది అనుకోండి. సరే పర్వాలేదు, వెళ్తే వెళ్ళారు. సరే, ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే ప్రపంచ క్రైస్తవ సమాజమును సత్యములోకి నడిపించడానికి, అబద్ధ బోధల నుండి, అసత్య బోధల నుండి సంఘాన్ని విడిపించడానికి గ్రంథాలు రాయమన్నాడు, యుగాంతం రాయమన్నాడు, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం రాయమన్నాడు, దేవుని విశ్వ ప్రణాళిక రాయమన్నాడు, సింహనాదం రాయమన్నాడు, మహిమ ప్రపంచం రాయమన్నాడు, ఆ దీపస్తంభం రాయమన్నాడు, విశ్వ చరిత్ర రాయమన్నాడు. అన్నీ రాశాము. ఇప్పుడు ఆఖరిది 8వది బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు, అది సగం అయిపోతుంది. 2 పుస్తకాలేమో ఇంగ్లీష్లోకి వచ్చిన, మిగతాయి కూడా రాబోతున్నాయి. ఇది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం. నీతులు మాట్లాడిపోయినోడి కార్యక్రమం ఏంటో నాకు చెప్పండి. आपके पास क्या चल रहा है साहब? बोलो क्या चल रहा है? चिकन करी, मटन करी चल रहा है और कुछ भी नहीं. सुबह में इडली चलता है, शाम में पकौड़ी चलता है, कभी कभी चाय चलता है, बस. और क्या है? अरे
మరి ఏమి సాధించావు? మరి ఇప్పుడు ఇదే రాజకీయం చేసి గాల్లో కలిసిపోయి వాడు ఎక్కడో అడ్రస్ లేకుండా పోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసా? బికాజ్ దే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి డిటాచ్ అయితే ఏదో సాకు పెట్టుకొని మోషేకు డిటాచ్ అవుతాడు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ పాతాళానికి పోతాడు. కనుక ఈ పొరపాటు చేయకండి. కోరహు తిరుగుబాటు మోషేకు నష్టమా? ఏం కాదు. ఆయన మంచిగా అట్లాగే ఉన్నాడు, నిండు కుండ, హ్యాపీగా మరణించాడు, పునరుద్ధానం చెందాడు, మహిమదేహంతో రూపాంతర కొండ మీదకి వచ్చాడు, యేసయ్యతో సీరియస్గా డిస్కషన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్టే కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ గాడ్స్ ప్లాన్. ఇది నాన్న తండ్రి అయిన దేవుని రొమ్మున తలవాల్చిన యేసు భూమి మీదకి వచ్చాడు, తండ్రి చిత్తము నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య రొమ్మును తలవాల్చినటువంటి యోహాను పరలోక మర్మములు, దర్శనములన్నీ పొందుకొని మనకు అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ఈ తరములో యోహాను లైన్లో ఉండాలి. మోషే, యెహోషువ, యేసయ్య, యోహాను ఈ లైన్లో ఉండాలి తప్ప డిటాచ్ అయిపోవద్దు. సో మెనీ పీపుల్ ఆర్ డిటాచ్డ్. కొంతమంది మేము ఇట్లాగ అనుకోలేదు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, వెళ్ళిపోయి 20 ఏళ్ళు అయ్యాక వస్తున్నారు కొంతమంది. అయ్యా మిమ్మల్ని వదిలేసి మేము చాలా నష్టపోయాము, వాక్యం లేదు, ఎండిపోయాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తామంటే అసలు ఈయన పోయినట్టు కూడా నాకు తెలియదు. ఎందుకు పోయినట్టు తెలియదు తెలుసా? ఆయన ఉన్నప్పుడు ఉన్నట్టే తెలియదు. అయ్యా మీ సంఘం నుంచి వెళ్ళిపోయినందుకు మమ్మల్ని క్షమించండి అంటే, వెళ్ళిపోయినావా? అసలు ఉన్నవెప్పుడు బాబు? అప్పుడు ఉన్నప్పుడు నా దగ్గరికి రాడు, మాట్లాడు. అది కాదు సార్, మీ మీద ఎవరెవరు ఏదో చెప్పారు, అందుకని మేము వెళ్ళిపోయామంటే, ఆ చెప్పినప్పుడు నా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? దీంట్లో నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మన మూసాపేట యాకోబు గారు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ పిల్లలందరూ నా కళ్ళ ముందే పుట్టి పెరిగారు. మొత్తం అంతా పెద్దది నయోమమ్మ, ఇంత చిన్న మూరెడు పాప ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నానమ్మ, అమ్మమ్మ, తాత అయిపోయారు. యాకోబు గారు సీరియస్గా నా దగ్గరికి వచ్చేసి, పాస్టర్ గారు ఎవరెవరు ఏదేదో అనుకుంటున్నారు నాకు చెప్పారు, అది వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి, నీ నోట్లోంచి వినాలని వచ్చాను, అసలు ఏంటో నీ వర్షన్లో చెప్పమని కూర్చునేది. అంటే సరే మంచి పని చేశారు యాకోబు గారు, ఇదయ్యా పరిస్థితి అంటే. అవునా, మరి దీంట్లో తప్పేం లేదు, నాకైనా నేను అదే పని చేస్తాను, వాడికైనా అదే పని చేస్తాడు, మరి ఇలా మాట్లాడతాను, ఏం పర్లేదు పాస్టర్ గారు, నేను నీ పక్షం ఉన్నా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన కుటుంబం అంతా దీవించబడింది. ఇప్పుడు ఆయన ప్రోగ్రాం అడగండి, ఆయన చెప్తాడు, దేవుడు చెప్పినటువంటి గ్రంథములన్నిట్లో నా హస్తం ఉన్నది, 8వ పుస్తకంలో కూడా నా హ్యాండ్ ఉందని దేవుడు లెక్క రాశాడు, ఆయన లెక్క చెప్పుకుంటాడు, బహుమానం పొందుకుంటాడు. వెళ్ళిపోయిన వాడిని పట్టుకోండి, అవును బాబు ఇప్పుడు నీ ప్రోగ్రాం ఏంటంటే, ఏం లేదు భోంచేసి పడుకోవాలి, అదే ప్రోగ్రాం. ఏం చేస్తాడు పని? ముందు ప్రత్యక్షత ఉండొద్దు, దర్శనం ఉండొద్దు. నేను కూడా కొన్ని పుస్తకాలు రాస్తాను, నీ పుస్తకాలు చదివే ఫూల్ ఎవడు చదువుతాడు, ఏం చేస్తాడు? అది పరలోకము నుంచి వచ్చిన దర్శనం అయితే మండుతుంది, లేకపోతే నీకు అసలు పెట్రోల్ ఎవడు పోస్తాడు? చాలామంది పెట్రోల్ అనుకొని మర్చిపోయి కారులో నీళ్లు పోసుకుంటున్నారు, ఆయనతో మొత్తం చెడిపోతుంది. రియల్ అనాయింటింగ్ ఎక్కడుందో, రియల్ ప్రోగ్రామ్, రియల్ వర్క్ ఆఫ్ గాడ్ ఎక్కడుందో గుర్తుపట్టాలి, దానికి అటాచ్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటుకొని దగ్గర ఉన్నోళ్ళు కూడా కొంతమంది డిటాచ్డే, ఏదో ఒక బలహీనమైన క్షణంలో మాట్లాడుతుంటాడు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాక్యం ఎక్కడ లేదు అనుకున్నాం, కానీ నాకు కూడా నచ్చలే పరిస్థితి. అదేంటో మరి ఆయనకు నచ్చలేదంట, కానీ వాక్యం బాగుందట. ఇదేమి డబుల్ టంగ్ నాకు అర్థం కాదు. ఒక విషయం వినండి,
నీకు నచ్చలేదు అంటే తప్పు చేస్తున్నట్టు నువ్వు అనుకున్నట్టే కదా. మరి తప్పు చేస్తున్న నోట్లో దేవుని వాక్యం ఎందుకు ఉంది? మీ పరిశుద్ధులందరి నోట్లో ఎందుకు వాక్యం లేదు? అంటే దేవుడు కూడా కాంప్రమైజ్, దేవుడు పడిపోయాడు. ఏం సంగతి? ఎంత బేవకూఫ్ అండి వాడు కదా. బేవకూఫ్ అంటే మీరేం అపార్థం చేసుకోకండి. డీసెంట్ ఇంగ్లీష్లో ఫూల్ అంటాం కదా. సపోజ్ ఇంగ్లీష్ అది తిడతాం, మీరు ఏదంటే ఆ భాష. కొన్ని మంచి మంచి తిట్లు కూడా ఉర్దూలో తిడితే కరుగ్గా అనిపిస్తాయి, ఇంగ్లీష్లో డీసెంట్గా ఉంటాయి. ఇంకా సంస్కృతం ఇంకా మంచి బుద్ధిహీనుడు అనేది చాలా బాగుంటుంది. నాకు నచ్చలే కానీ వాక్యం బాగుందన్నాడు. నీకు నచ్చని పని నేను చేశానని నువ్వు అనుకుంటుంటే అంటే ఏదో నీ మనస్సాక్షి ప్రకారం, నీ జడ్జిమెంట్ ప్రకారం ఏదో తప్పు జరిగినట్టే కదా. మరి తప్పు జరుగుతుందని నువ్వు ఏండ్ల తరబడి అదే స్టాండ్ మీద ఉన్నావు. ఏండ్ల తరబడి తప్పు తప్పు తప్పని నువ్వు క్లోజ్డ్ మైండ్ పెట్టుకొని ఉన్నావు. ఇన్నేళ్ల తరబడి మరి వాక్యం ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నివసించాలంటే అది స్పెషల్ క్వాలిఫికేషన్. చాలామందికి తెలియదు. వారిలో దేవుని వాక్యము వారిలో నివసించలేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు విన్న వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి వాక్యం బోల్డ్ అంత విన్నారు కానీ వినలేదన్నట్టు అయిపోయింది. కొంతమంది ఉన్నారు వారిలో దేవుని వాక్యం నివసిస్తుంది. దయచేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. దయచేసి, మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన అబద్ధికునుగా చేయువారు మగుదుము, మనలో ఏముండదు? దేవుని ఎదుట పాపపు ఒప్పుకోలు, క్షమాపణ, దేవునితో సమాధానపరుట విషయంలో దేవుని ముందు యథార్థవంతుడిగా ఉండకపోతే వారి లోపల ఏముండదంటే వాక్యం ఉండదు. దేవునితో సమాధాన పడితేనే వాక్యం ఉండేది. మొన్న ఒక పాస్టర్ గారు మంచి మాట అన్నారు. అగాపే సంఘం మంచిది కాదు, ఓఫీర్ గారు మంచోడు కాదు, ఇంకెన్నో సంఘాలు ఉన్నాయి కదా అని అంటే, మరి మంచిదే సార్, మీరందరూ మంచోళ్ళు అయితే మంచిదే, కానీ సుఖమేందు మేము మీ దగ్గరకు వస్తే మీ నోట్లో దేవుని వాక్యం లేదు కదా అని అన్నాడు. మంచోడో చెడ్డోడో ఆకలేస్తే మళ్ళీ ఓఫీర్ గారి దగ్గర పోతే అన్నం దొరుకుతుంది సార్, మీ దగ్గర దొరికేదంతా వడ్ల పొట్టే కదా. ఆ ఊక తిని ఏం బతుకుతామండి? అవును, మరి వాక్యం ఎందుకు ఉంది అంటే అదే అర్థం కాకుండా ఉంది. చస్తున్నాం బ్రదర్, वही तो समझ में नहीं आता है. That man is highly questionable man, but he has the word of God. Not 1 day or 2 days, 35 years. అంటే నీ అండర్స్టాండింగ్లో ఏదో పొరపాటు ఉంది. నీకు కళ్ళజబ్బు వచ్చిందిరా బాబు, నీకు అసలు విషయం తెలియదు. అదంతా నీకెందుకు? దేవునికి కనెక్టెడ్ అయి ఉండాలా, దేవుని కార్యక్రమమునకు కనెక్టెడ్గా ఉండాలి. ఆ కార్యక్రమం జరిగించడానికి దేవుడు పంపిన మోషేతో కనెక్టెడ్ అయి ఉండాలి. ప్లగ్లు ఉడబికి పెట్టకండి, ప్లగ్ పెట్టాలి పవర్ పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ ఏమన్నాడు తెలుసా? 63వ కీర్తనలో 8వ వచనంలో, నా ప్రాణము నిన్నంటి వెంబడించుచున్నది, నీవు నన్ను ఆదుకొనుచున్నావు. దయచేసి చదవండి 63:8. నీ కుడి చెయ్యి నన్ను. ఏమండి, మీ ప్రార్థనకు కూడా అప్పుడు ఒక విలువ వస్తుంది. దేవా, నేను నీతో కలిసి ఉన్నా, నీ ప్రణాళికలో నేను నిలబడ్డా, నీవు పంపిన దైవజనుడికి నేను చేదోడు వాదోడుగా ఉన్నాను, నీ రొమ్మున తలవాల్చి నడుస్తున్నాను కదా, ఇదిగో నాకు ఈ అవసరం వచ్చింది అని అడిగితే తప్పక నీ ప్రార్థనను ముందు దేవుడు ఆలకిస్తాడు. ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా
సార్ మాకు ఫలానా అవసరం ఉంది, ఫలానా అవసరం ఉంది, మా అమ్మాయికి జాబ్ లేదు, మా అబ్బాయికి జాబ్ లేదని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. మామూలు అప్లికేషన్లన్నీ ఒకటి, మా పార్టీ క్రియాశీలక సభ్యుడు అని అక్కడ ఉందనుకోండి. మీ పార్టీలో నేను క్రియాశీలక సభ్యుడిని, నా సభ్యత్వ నంబర్ ఇది, అది కొట్టి చూస్తాడు. వామ్మో ఏ కామ్కా ఆద్మీ హై, వీనితో నాకు అవసరం. అరే వీడు అస్మదీయుడు రా, ఇసుకే కామ్ దేకో పహలే, అరే వీడు మనోడు. దేవుని ముందు కూడా అంతే. దేవుని కార్యక్రమంలో నీవు క్రియాశీలక కార్యకర్తవు, క్రియాశీలక సభ్యుడు అయితే నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు నీ ప్రార్థన అన్నిటికీ సమాధానం వస్తుంది. నువ్వు వేరే ముచ్చటంతా నాకు చెప్పకు, నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. ముందు దేవునికి నువ్వు కనెక్ట్ కావాలా. చాలామంది తమ సమస్యలు చెప్పుకుంటే నేను పెద్ద పట్టించుకోను. చాలామంది హర్ట్ కూడా అవుతారు ఆ విషయంలో. చెప్పింది వినడు ఏంటండి, మేము ఇంత బాధలో ఉంటే అనుకుంటాను. నాకు తెలుసు కదా బాబు, అవన్నీ పక్కన పెట్టు. దేవుని రొమ్మున తలవాల్చు, దేవునికి నీ ప్లగ్ పెట్టేసి, దైవజనుడికి నువ్వు అటాచ్గా, దేవుని కార్యక్రమముల కొరకు అంకితమైపో. దూరమన వెంబడించడం కాదు, అంటి వెంబడించడం మొదలుపెట్టు. ఇప్పుడు సమస్యలను చెప్పినవన్నీ ఎండకు మంచు కరిగిపోయినట్టు కరిగిపోతాయి. నువ్వు అడిగిన దాన్ని ఇవ్వడు ఆయన, అంతకన్నా మంచిది ఇస్తాడు. నువ్వు బొగ్గును అడిగితే వజ్రం ఇస్తాడు ఆయన, ఇనుము కావాలంటే బంగారం ఇస్తాడు ఆయన. యు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. నేను చెబుతున్నాను, నాకు ఎందరో డిస్కనెక్ట్ అయ్యారు, కానీ నేను దేవునికి డిస్కనెక్ట్ కాలేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. నేను ఇప్పుడు 8వ గ్రంథం రాస్తున్నా. దాన్ని నేను చెప్పాను మొన్ననే, 2 సంవత్సరాల లోపల దాన్ని మొత్తం ప్రపంచానికి అందిస్తాం మేము. ఐ విల్ డూ ఇట్, గాడ్ విల్ డూ ఇట్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అసలు చేస్తానో చేయనా అని మీరు ఆలోచించవచ్చు, కానీ ముందు ఈ మాట ఇంతమందిలో అనడానికైనా ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. డబ్బులు లేవో, గుడి కట్టలేదు, సొంత స్థలం లేదు, ఏం లేదు, గుడి కట్టే చేత కాదు, మా కుర్చీలేసి చేత కాదు, కానీ అయ్యా రోజు టై కట్టుకొని వస్తున్నాడు. క్యా ఇదేనా సేవ అంటే? అదే మరి కనీసం గుడి కట్టలేదు, టై అన్న కడదామని ఇదన్నా కడుతున్నాడు. ఎంతమంది ఎన్ని విధాలు విమర్శించినా అసలు ఆగకుండా నిదానమే ప్రధానం అన్నట్టు చక్కగా ముందుకెళ్ళిపోతుంది ప్రణాళిక. పెద్ద పెద్ద గుడులు కట్టుకొని ఉన్నారు. నేను చెబుతున్నా, పెద్ద 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 గుడులు, చర్చిలు కట్టిన వాళ్ళు అందరూ కూడా రేపు వాళ్ళ యొక్క ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం పొందాలంటే ఈ టెంట్కు రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును కాక. తప్పదు. ఇంకో మార్గం ఉన్నదా చెప్పండి? ఆంధ్రదేశంలో కానీ, భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ ఇరు తెలుగు రాష్ట్రాలు కానీ, హిందీ బెల్ట్ కానీ, మా యూరోప్లో కానీ ఎక్కడ. మొన్ననే మీరు చూశారు, అమెరికా నుంచి సెంటాస్ గారి బృందం వచ్చింది. మేము ఇక్కడికి వచ్చి ఎంతో నేర్చుకొని పోతున్నాం, ఈ సత్యాలన్నీ మా సంఘాల్లో నేర్పిస్తామని చెప్పారు వాళ్ళు. అంటే నాకు నేను డబ్బా కొట్టుకోవడం కాదు, జరుగుతున్న సంగతి చెబుతున్నాను. ప్రపంచమును సంస్కరించి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సువార్తను సత్యమైనదిగా స్థాపించి దేవుని సంఘమును 2వ రాకడకు సిద్ధపరచడానికి ఏ మెసేజ్ అయితే కావాలో ఆ మెసేజ్ మొత్తం దేవుడు నింపిపెట్టిన గోడౌన్ పేరు అగాపే సంపూర్ణ సువార్త సంఘం. ఇది దేవుని గోడౌన్, ఇది దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ గోడౌన్ దగ్గర నేను ఇక్కడ గేట్మను, నాతో పంచాయతీ పెట్టుకుంటే లోపల రానియను నేను. గేట్ మీద కూడా పవర్ ఉంటుందండి, గేట్ మీద కూడా పవర్ ఉంటుంది. మినిస్టర్ దగ్గర పోయినాము, పోతున్న గేట్ దగ్గర ఆ గేట్ మన తిడితే వాడు లోపల రానిస్తాడా? ఎంత పెద్ద లీడర్ అయినా పోయి ఆ గేట్ మనకు నమస్తే సార్ ఉన్నానా,
ఆయన పెద్ద లెవెల్ కొట్టి పైకి చూస్తుంటాడు. ముందు ఇక్కడ తడుపు, ఇక్కడ ఏమన్నా ఆయన తడిపి ఆయన కాకబట్టి ఆయన మెప్పు పొందిన తర్వాత కానీ మినిస్టర్ గారి దర్శనం. నువ్వు అట్లా కాకుండా గేట్ దగ్గర పంచాయతీ పెట్టు, అరే నీ ఉద్యోగం నువ్వు చెయ్యి, నువ్వు తడిపేది ఏందిరా, నువ్వు లంచం ఏంది, ఎందుకు వాళ్ళ లంచం, నేను మీద కంప్లైంట్ ఇస్తా అని అంటే నీకన్నా ముందు వాడు పోయి కంప్లైంట్ ఇస్తా, సార్ వీడు నన్ను కొట్టాడని చెప్పి. కాబట్టి నేను దేవుణ్ణి కాదు, డెఫినెట్లీ కాదు. ఐఎమ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, బట్ ఐఎమ్ ఇన్ ఎ వెరీ కీ పొజిషన్. దట్ ఈస్ దేర్ బ్యాడ్ లక్. ఐఎమ్ ఇన్ ఎ కీ పొజిషన్. నేనంటే ఇష్టం లేదు, అయినా కూడా నా దగ్గర రావాలా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇంకెక్కడికి పోయినా వాళ్ళ ప్రశ్నకు సమాధానం దొరకదు. అందుకొరకే ద్వేషించే సేవకులు, పాస్టర్లు, లీడర్లు మొత్తం వాళ్ళ అనుచరులను పంపి రహస్యంగా ఓఫీర్ సాహిత్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని లోపల దొంగచాటుకు చదువుకుంటారు. అవి చదువుకొని ఆదివారం ప్రసంగాలు చేయడం, టీవీలో ఎవడన్నా కాస్త కూస్తో వాక్యం చెబుతున్నాడంటే వాడు నా పుస్తకాలు చదివినోడే. అది చదవని వాళ్ళందరూ హీలింగ్ పెట్టుకొని కూర్చోవాలి. హీలింగ్ మినిస్ట్రీ కొందరిది, స్టీలింగ్ మినిస్ట్రీ కొందరు. మనకేం మినిస్ట్రీ లేదు, యేసయ్య రొమ్మున తలవాల్చి ఉండే మినిస్ట్రీ మన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య గుండె చప్పుడు నేను విన్నానండి, యేసయ్య మాట నేను విన్నా, యేసయ్య స్వరం విన్నాను. నాతో ఆయన మాట్లాడాడు, ఆయన ఒక పని అప్పగించాడు, నేను చేస్తున్నాను. అది ఏదో చిన్నపిల్లగాడు వచ్చేసి దేవుడు నాతో మాట్లాడాడంటే ఏమో మాట్లాడాడు లేదో అని అనొచ్చు, అనుకోవచ్చు, అనుమానించవచ్చు. కానీ 35 ఏళ్ల కిందట ఏది నేను చెప్పాను అది ఇప్పుడు మన కళ్ళ ముందు మనకు కనబడుతుంది. అదే కల కాదు, మాయ కాదు కదా. అంతంతలా గ్రంథాలు ఉన్నాయి, ఎక్కడ ప్రపంచంలో లేని మ్యాటర్ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నేను చదివింది ఎలక్ట్రానిక్స్, రేడియో టీవీ మెకానిక్ నేను. ఆ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేస్తున్నాడు, దానికి అటాచ్డ్గా ఉన్నవారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంటి వెంబడించాలి. చాలామంది విధిని అగాపే చర్చ్, కొంతమందికి ఇంకా మాలోకమే. ఇప్పుడు క్రిస్టఫర్ గారు ప్రకటించాడు, బుధవారము కర్మెలు ప్రార్థన జరుగుతుంది, గురువారము పగలు స్త్రీల కూటము, సాయంత్రం పురుషుల కూటం జరుగుతుంది, శనివారం ఏమో విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఇది రిజిస్టర్ కాదు బుర్రలో. బుధవారం సాయంత్రం 7 గంటలకు నాకు ఫోన్ చేసి, అంకుల్ బాగున్నారా అని అంటే, ఏంది బాగుండేది, మేము ఇది కర్మల ప్రార్థన టైం బాబు, అసలు నువ్వేం చేస్తున్నావు, 7:30కు నాకెట్లా ఫోన్ చేస్తావు అంటే మర్చిపోయాం. శనివారం ప్రార్థన కూటంలో నేనుంటే, హౌ ఆర్ యూ అట, ఏం వేరు హౌ ఆర్ యూ, ఇక్కడ మోకాలు నొప్పులు ఉన్నాయి, మేము మోకరించి మేము గంట నుండి ప్రార్థన చేస్తున్నాము, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ బర్నింగ్ ఇన్ ద ప్రేయర్ రూమ్. ఎందుకు అని అంటే, అరే మర్చిపోయా, ఇవాళ సాటర్డే అని మర్చిపోయా, ఇవాళ బుధవారం అని మర్చిపోయా. నాకు తెలుసు కానీ ఇవాళ బుధవారం. బుధవారము మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు లైవ్ షోలో ఓఫీర్ గారు కల్వరి ఛానల్లో వస్తారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తారు. ఊరు వాడ ధూమ్ ధామ్ రేగిపోయింది. ఆ టైంలో ఒక ఆయన అంటాడు, ఏమైనా 2 o'clock ఒకటే ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినావేంటంట. అరే నీకు తెలియదా, నేను ఆ రోజు నేను లైవ్ ఛానల్లో మాట్లాడుతుంటా. అవునా, యాద్ మరిచినలే. అరే ఏం యాద్ మరిచేది, అది ఎంత ముఖ్యమైన కార్యక్రమం.
రెండు తెలుగు రాష్ట్రాలు ఉర్రుతో లూగిపోతున్నాయి. దానికి ఇప్పుడు ఈయన అగాపే మళ్ళా. అర్థమైందా? బయట వాళ్ళని నేను ఎందుకంటాను చెప్పండి. బయట వాళ్ళని అయితే పర్వాలేదులే తమ్ముడు తెలియదు అనుకుంటాం. అగాపే వాడికి గుర్తు లేదు బుధవారం నేను లైవ్ కనబడతానని. ఇంకా దారుణం. మంచిగా గురువారం రాత్రి 10 గంటలకు నేను నా మెసేజ్ నేను చూస్తుంటే అప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అన్న యోహాను 3వ అధ్యాయంలో ఒక డౌట్, అరే ఇక్కడ ఇది వాక్యం నడుస్తుంది, నువ్వు ఇది 9 గంటకైనా చేయకపోతే 11 కన్నా 10 గంటకు ఎందుకు చేసావు? ఓ సారీ గురువారం కదా అట. కొంతమంది ఏమో గురువారము దాటినప్పటి నుంచి వచ్చే గురువారం కొరకు తహతహలాడుతూ 1000 కళ్ళు వేసుకొని ఎదురు చూస్తారు. అయ్యగారు వాళ్ళు ఎప్పుడు కనబడతారు, ఎప్పుడు తర్వాత ప్రసంగం వినొచ్చు నేను అని 1000 కళ్ళతో ఆశలతో మండుతున్న గుండెలతో ఎదురు చూస్తారు. నాకు కొన్ని మెసేజ్లు వస్తే ఎప్పుడైనా మీకు కావాలంటే చూపిస్తాను. అన్నయ్య ఎక్సలెంట్ మెసేజ్ అయిపోయింది, తొందరగా అయిపోయింది, ఆ నెక్స్ట్ భాగం వినాలి మళ్ళీ వచ్చే గురువారం దాకా. నాకు బుధవారం మెసేజ్ వస్తుంది, అన్నయ్య రేపు మీరు వస్తారు కదా టీవీలో, ఆమె ఈగర్లీ వెయిటింగ్. గురువారం పొద్దున మెసేజ్ వస్తుంది, ఇవ్వాలే కదా అన్నయ్య మీరు వస్తారు టీవీలో. అంత అటాచ్డ్. కొంతమందికి నేను ఇక్కడ వాక్యం వింటుంటే వాళ్ళు అప్పుడు 10 గంటలకు ఫోన్ చేసి ఇది ఆ టైము, ఓహో ఇప్పుడు మీరు వస్తారు కదూ అట. అగాపే మళ్ళా ఎంత డిటాచ్లో చూడండి. నేను చెప్తున్నాను, నా చుట్టూ ఉన్న 100 మంది అందరూ ప్లగ్లు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఇందులో చాలామంది ప్లగ్లు ఊడిపోయి ఉన్నాయి. ఏదో మరి ఏదో ఎక్కడికో ఒక చోటికి పోవాలి కనుక ఆదివారం కనుక వెళ్తున్నాం, వాక్యం వినాలి కనుక వింటున్నాం, వస్తున్నాం. పీపుల్ ఆర్ డిటాచ్డ్. అట్లా ఉండొద్దు అని నేను దేవుని సేవకునిగా మిమ్మల్ని బతిమాలుతున్నా. డిటాచ్డ్గా ఉండొద్దు, స్టే అటాచ్డ్. ఎందుకు దూరం ఉండాలంటే బేసిక్ నేచర్ అది. మరీ క్లోజ్గా ఎవరితోని ఉండేది ఇష్టము లేదు. కానీ దేవుడంతటి వాడు వచ్చి ఏం చెప్పాడు? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. నేను మీకు అన్నీ చెబుతున్నా, గూఢార్థముగా కాదు, మొత్తం కుల్లం కుల్లా సబ్ కుछ बोल दे रहा हूँ, सब कुछ खोल के बोल रहा हूँ. నేనేది మీకు దాచిపెట్టను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడలారా, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. తన సేవకులైన ప్రవక్తలకు. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడన్నా మ్యూచువల్గా రెసిప్రొకేటివ్గా ఉండాలి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని తెలియజేయకుండా బయలుపరచకుండా దేవుడైన యెహోవా ఏమీ చేయడు. ఎంత పెద్దగా దేవుడు ఒక నిబంధన చేసి అంత గట్టిగా బైండ్ అయిపోయాడండి. ఐ విల్ నెవర్ డూ ఎనీథింగ్ without revealing that to my servant the prophet. ఏదన్నా చేయాలంటే నా దాసులకు చెప్పాలి కదా, చెప్పకుండా ఎలా చేస్తాను? ఇప్పుడు అబ్బుల్ గారే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, టైంకి ఆయన కదిలేను కాబట్టి ఆయన నా దృష్టిలో పడ్డాడు. చాలా క్లోజు, నా పిల్లలు నా సొంత సోదరుడిలాగా ఉంటాడు. ఆయన ఏదైనా పెద్ద భవనం బంజారా హిల్స్లో కడుతున్నాడు అనుకోండి, బంజారా హిల్స్లో ఒక 10-20 కోట్లు పెట్టి డ్యూప్లెక్స్ హౌస్ కడుతున్నాడు అనుకోండి. సడన్గా నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మా ఇల్లు ప్రతిష్ట కొరకు మీరు రావాలని అడిగితే, ఇల్లా మీరు ఎప్పుడు కట్టారు, ల్యాండ్ ఎప్పుడు కొన్నారు అంటే తర్వాత చెప్దామని. మన సంఘంలో చాలామంది అట్లున్నారు. తర్వాత చెప్దాం అనుకున్నా, ఎందుకు తర్వాత అనుకున్నావు? దేవుడు నేను దీవించి ఒక ల్యాండ్ ఇచ్చాడు. అయ్యగారు దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను దీవించాడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్, నాకు ల్యాండ్ కొనే అవకాశం వచ్చింది, డబ్బు కూడా దేవుడు ఇచ్చాడు అని చెప్తే సంతోషిస్తాం కదా. ఇల్లు మొదలు పెట్టాను, ప్రార్థన చేయండి, పునాదేశం ప్రార్థన చేయండి. ఎందుకు చెప్పలేదు? నువ్వు డూప్లెక్స్ హౌస్ కట్టిన తర్వాత వచ్చి రిబ్బన్ కత్తిరించండి అని అంటావా?
అంటే చెప్పడం లేదంటే అర్థం ఏంటంటే మైండ్ నాకు చాలా దూరం, హృదయము దూరముగా ఉన్న క్రైస్తవులు చాలామంది ఉన్నారని యేసయ్య చెబుతున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చూడండి దయచేసి. మత్తయి 15:7. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు ఏం దూరంగా ఉంది? మనిషి దగ్గరగానే ఉన్నాడు. మనిషి దగ్గరగా ఉన్నాడు, హృదయం ఎక్కడో బొంబాయిలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఈ సో క్లోజ్, వారి హృదయం విప్పడు. అందరు और कुछ चलता है वो हमें नहीं मालूम. I know this man is with me but his heart is not with me. ఇది నా ప్రాబ్లం కాదు, దేవుని ప్రాబ్లం కూడా. ఎందుకు చెప్పడంటే ఆ వ్యవహారములో దైవజనుడు ఖండించేది ఏదో ఉంది. దైవజనుడు మెచ్చుకోడు, దైవజనుడు ఇష్టపడడు, ఆయన మైండ్ దీనికి సరిపోదు, ఆయన మైండ్ సెట్ వేరు. సో వీ డోంట్ వాంట్ టు టెల్. ఓకే, యూ కెన్ స్టే వేర్ యు ఆర్ బట్ యూ విల్ మిస్ గాడ్స్ బెస్ట్. ఎట్లనైనా ఉండొచ్చు, అందరు నాలాగా ఉంటారేంటి? అందరు నాలాగా ఉంటారు. అందరు యెహోషువ కాదు, అందరు కాలేబు కాదు, అందరు తిమోతి కాదు. కానీ దేవుని ఉత్తమ ఆశీర్వాదములు మీరు పోగొట్టుకుంటారు. గనుక ప్రియులారా, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని యేసయ్య బాధపడుతున్నాడు. దావీదును గురించి ఏమంటాడు? అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, నాకు ఇష్టడంతే. ఐ లైక్ దట్ ఫెలో. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు అనేసాడు, నాకు దావీదు చాలా ఇష్టం అనేసాడు. ఎంత ధన్యుడండి దావీదు. అందుకే చెబుతున్నాడు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనొచ్చున్నది. ఈ దినాన ఒక తీర్మానం చేద్దాం. వాట్ ఐఎమ్ టెలింగ్ నౌ రిక్వైర్స్ ఎ మేజర్ రిపెంటెన్స్ ఇన్ ఎవ్రీబడి. ఈ దిద్దుబాటు రావాలంటే చాలా సీరియస్గా అందరూ మారు మనస్సు పొందాలి. మెల్లిగా దేవుని కార్యక్రమానికి, దైవజనుడికి మెంటల్గా డిటాచ్ ఏండ్ల తరబడి డిటాచ్ కావడం, ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్. అక్కడి నుంచి ఇక్కడ ప్లగ్ బాగానే నడుస్తుంది, ఇక్కడ నుంచి ప్లగ్ ఊడిపోయింది. యూ హ్యావ్ మిస్డ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవునికి నష్టం లేదు, మోషేకు నష్టం లేదు, కానీ అంటి వెంబడించకపోతే నీకు నష్టం. దయచేసి ఈ దినాన దేవుని తట్టు తిరుగుదాం. ప్రభువా, నన్ను ఒక దావీదుగా చేయి, నన్ను ఒక యోహానుగా చేయి, నన్ను నిన్ను అంటుకునేవాడిగా చేయమని అందరం ప్రార్థన చేసుకున్నారండి. తలలు వంచండి. నా ప్రాణము నిన్నంటి వెంబడించున్నట్లు సహాయం చేయండి. ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ బట్ ఫ్రమ్ a distance. What is the difficulty in opening up? దేవుడు బయలుపరిచిన కార్యక్రమానికి నీవు త్రికరణ శుద్ధిగా ఎందుకు అటాచ్ కాలేకపోతున్నావు? Why you cannot become a part of God's plan? దేవుడు చేస్తున్న కార్యక్రమంలో నీవు ఒక పాలి భాగస్వామి ఎందుకు కాలేవు? ఇది నాది, నేను ఇందులో ఒకదాన్ని ఎందుకు అనుకోలేవు? వై యు ఆర్ స్టాండింగ్ ఎట్ ఎ డిస్టెన్స్? రేపు సింహాసనము నుండి కూడా దేవుడు నిన్ను దూరమే పెడతాడు తెలుసా? కొంతమంది దేవుని సింహాసనం పైకి ఎక్కి దేవుని పక్కన కూర్చుండి దేవుని రొమ్మున తలవాల్చి పడుకుంటారు కొందరు ధన్య విశ్వాసులు. కొంతమంది మాత్రం సింహాసనానికి మైల్ దూరం నిలబడాలి, 10 మైళ్ళ దూరం, 1000 మైళ్ళ దూరం నిలబడాలి. ఆ గుంపులో నువ్వు ఉంటావా? మన హృదయాలు దేవుని సింహాసనం తట్టు పైకెత్తి, మన 2 చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, సింహాసనానికి దూరంగా నిలబడి
దౌర్భాగ్యుల గుంపులో నన్ను ఉంచవద్దు తండ్రి. I want to be on the throne. I want to be in your bosom. నీ వక్షస్థలములో నేను ఉండాలి తండ్రి. I don't want to be detached, O Lord. You are doing a mistake, my brother, my sister, my daughter. You are doing a mistake if you are maintaining distance. That is the most foolish thing you can ever do. అక్కడే చీకటి ప్రవేశిస్తుంది. ఆ దూరములోనే చీకటి ప్రవేశిస్తుంది, అజ్ఞానం ప్రవేశిస్తుంది, గర్వం ప్రవేశిస్తుంది, మూర్ఖత ప్రవేశిస్తుంది, సాతాను ప్రవేశిస్తాడు, నీ జీవితాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తాడు. దేవా, నన్ను ఎత్తిపట్టునాయన, నన్ను లేవనెత్తునాయన, నన్ను కోరహు సమాజంలో చేరకుండా కాపాడు. నన్ను యెహోషువ కాలేబుల గుంపులో ఉంచు, దావీదుల గుంపులో ఉంచు. నన్ను యెహోషువ గుంపులో, తిమోతి గుంపులో, ఎపఫ్రా గుంపులో ఉంచు నాయన. యోహానుల గుంపులో నన్ను ఉంచు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు చూచున చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దుష్టుడైన సాతాను, దేవ విరోధి, యేసయ్యా నీ విరోధి, నీ ప్రజలమైన మా శత్రువైన సాతాను బహుకుయుక్తిగా మమ్మల్ని పాడు చేస్తున్నాడు తండ్రి. ఘోర పాపాలలో మమ్మల్ని వాడు పడవేయలేకపోయాడు, కానీ ఈ మరుగై ఉండుట అనే పాపంలో పడివేస్తున్నాడు. శరీర కార్యాలు, వ్యభిచారము, జారత్వము, దొంగతనము, నరహత్య లాంటి పాపాల్లో మమ్మల్ని వాడు పడేయలేకపోయాడు, కానీ కపటము, వేషధారణ, నటించుట, భక్తి నటించుట, ప్రేమ నటించుట, పైకొకలాగా లోపల ఒకలాగా ఉండటం అనే ఈ ద్వంద్వ జీవితంలో మమ్మల్ని పడేశాడు తండ్రి. ప్రభువా, మమ్మల్ని ప్రక్షాళన చేయండి తండ్రి. మొత్తం మా బ్రతుకులు, మా గుండెలు, మా హృదయాలు, మా శరీరాత్మ ప్రాణములు, మా అనుబంధాలు, మా అటాచ్మెంట్స్ అన్నిటిని మీ రక్తము పోసి బాగా కడిగేసేయండి నాయన. నీకు వందనాలు. లెట్ దర్ బి a thorough cleansing in our emotions and attachments and relationships, O Lord. ఆశీర్వదించండి, మాకు అగ్ని బాప్తిసం ఇవ్వండి, మమ్మల్ని అగ్నిజ్వాలలుగా చేయండి. లోపం లేని క్రైస్తవ జీవితం మాకు అనుగ్రహించండి. యేసు రొమ్మున తలవాల్చిన యోహానుల సంఘముగా, యోహానుల గుంపుగా, దావీదు వలె దేవుని అంటి వెంబడించిన దావీదుల గుంపుగా, అగాపే సంపూర్ణ సువార్త సంఘములు అన్నిటిని మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యమాలో ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృపా, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి మనందరినీ నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.